అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 75 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్ర ఉన్న కుటుంబం ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒక కుటుంబం. 1950 నుంచి నేటి వరకు పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉన్న కుటుంబం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబం. కోట్ల విజయభాస్కర్ రెడ్డి అనగానే నిజాయితీకి నిలువుటద్దం. నిజాయితీకి అనే పదానికి బట్టలు ఇస్తే అదే కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఆయన అంత నిజాయితీకి అంత పెట్టింది పేరు. ఆయన టైంలో 2 సార్లు ముఖ్యమంత్రులుగా ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 83, 80, 90 ప్రాంతాల్లో 2 సార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి కోట్ల విజయభాస్కర్ రెడ్డి. అనేక పదవులు 1950 నుంచి కర్నూలు జిల్లాలో అనేక పదవులు పొంది ప్రజలకి జిల్లా మొత్తాన్ని శాసించి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఒక గొప్ప నాయకుడు. ఆయన వారసుడిగా 1991లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎంపీగా రిజైన్ చేస్తే అప్పుడు జరిగిన బై ఎలక్షన్స్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆ రోజు 91లో ఎంపీగా నుంచుని పోటీ చేసి గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరఫున. నాటి నుంచి కాంగ్రెస్లో అనేక పర్యాయాలు ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు పీరియడ్లో ఆయన కేంద్రంలో రైల్వే శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి వ్యక్తి 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసి 1,15,000 ఓట్లు సాధించి ఓటమి పాలయ్యారు కాంగ్రెస్ తరఫున. తదనంతరం రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్లో రాష్ట్రంలో జీరో అయిన పరిస్థితుల్లో 19లో టీడీపీలో చేరి టీడీపీ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి కర్నూలు నుంచి మళ్ళా ఓటమి పాలయ్యారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఈ సూర్యప్రకాష్ రెడ్డి జిల్లాని శాసించిన వ్యక్తి. వీళ్ళ తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డికి, కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి రాజకీయ వైరుధ్యం ఉంది. కేఈ కృష్ణమూర్తి తెలుగుదేశం ఉంటే కోట్ల వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలా ఇద్దరు కూడా 2 వర్గాలుగా జిల్లాలో ఒకళ్ళు ఓసీ వర్గం, ఒకళ్ళు బీసీ వర్గానికి ప్రాతినిధ్యం వహించేవాడు. ఒకళ్ళు టీడీపీ, ఒకళ్ళు కాంగ్రెస్. అయినా సరే వర్గ వైమర్శాలు పక్కన పెట్టి రాజకీయ భవిష్యత్తు కోసం, జిల్లా భవిష్యత్తు కోసం, ఆయన నమ్ముకున్న కేడర్ భవిష్యత్తు కోసం 2019లో టీడీపీలో చేరాడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు. అప్పుడు ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు. 24 ఎలక్షన్లో కూడా కర్నూలు ఎంపీ టికెట్ అడిగాడు ఆయన. అయితే చంద్రబాబు నాయుడు కర్నూలు వద్దు, డోన్ నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఆయన నచ్చజెప్పి డోన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీలో నిలబెడితే డోన్లో విజయం సాధించాడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు. నాటి నుంచి మంత్రివర్గంలో స్థానం వస్తుందని ఆశించాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనూహ్యంగా కొత్త వాళ్ళకి, జూనియర్స్కి మంత్రివర్గంతో బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్కి మంత్రివర్గంలో స్థానం కల్పించడం వల్ల, యువకులకి ఇద్దరికి కొత్త వాళ్ళకి ఇవ్వడం వల్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వాల. అక్కడి నుంచి ఆయన నిరాశ నిస్పృహకు గురయ్యారు. కనీసం రాష్ట్రంలో ఉన్న మంత్రిగా కూడా అవకాశం రాలేదనే ఉద్దేశంతో ఆయన అంటీం ఉన్నట్టుగా రాష్ట్ర రాజకీయాలకు కానీ, జిల్లా రాజకీయాలకు కానీ అంటీం ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. నియోజకవర్గానికి వెళ్ళటం, ఏదైనా కార్యక్రమాలు ఉంటే హాజరవటం, రావటం తప్పితే పొలిటికల్గా పెద్దగా యాక్టివ్గా లేరు అని చెప్పాలి. ఈ పరిస్థితి చూసి కోట్ల అభిమానులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఏమని, ఒక జిల్లాని శాసించిన వ్యక్తులు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, కేంద్రంలో మంత్రిగా పనిచేసిన కుటుంబం ఇవాళ ఒక ఎమ్మెల్యే స్థానానికి పరిమితిగా అయిపోయారు అని చెప్పి కోట్ల అభిమానులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోట్ల అభిమానులందరూ కూడా బాధపడుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. భవిష్యత్తులో అయినా సరే, రాబోయే ఎక్స్పెన్షన్లో అయినా సరే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోట్ల అభిమానులందరూ కోరుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ విధంగానే కోరుకుంటున్నారని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.